ఈ రోజే 'శంబాల' మూవీని చూశాను భయ్యా. మీరు చూడొచ్చా లేదా చెప్పే ముందు వెల్కమ్ టు కళ్యాణ్ రివ్యూస్. మీరు ఈ వీడియోకి లైక్ కొడితే మ్యాటర్ స్టార్ట్ చేద్దాం భయ్యా. 'శంబాల' మూవీ ఒక ఆర్డినరీ హారర్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ భయ్యా. అదే భయ్యా దేవుని నమ్మని ఒక సైంటిస్ట్, దేవుని నమ్ముకున్న ఒక విలేజ్, అందులో ఒక స్వామీజీ, ఆ ఊరికి ఒక ప్రాబ్లం. ఇదే ఈ 'శంబాల' మూవీ స్టోరీ భయ్యా. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి హారర్ ఎలిమెంట్స్తో మూవీ స్టార్ట్ అవుతుంది భయ్యా. చాలా క్వశ్చన్స్ వస్తాయి, కరెక్ట్గా పాయింట్కి వెళ్ళదు మూవీ. బట్ మిమ్మల్ని అయితే సీట్లోనే కూర్చోబెడుతుంది. సో నో ప్రాబ్లం, ఫస్ట్ హాఫ్ హ్యాపీగా చూసేయచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా బాగా ఎంగేజింగ్గా ఉంటాయి భయ్యా. ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అది నాకు నచ్చింది. ప్రతి మూవీలో అట్లా ఉండదు. అంటే కొన్ని క్యారెక్టర్స్ పెడతారు, ఎందుకు పెడతారో తెలియదు. బట్ ఇందులో మాత్రం ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టార్టింగ్లోనే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికేస్తాయి భయ్యా. ఇంకా ఇందులో ట్విస్ట్ రిలీవింగ్ సీన్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ సీన్ అయితే వేరే లెవెల్, గూస్ బాంబ్స్ ఉంటాయి. అండ్ ఇందులో మన ఆది సాయి కుమార్ గారు నాసికూర్ నుంచి భక్తుడిగా మారే ఒక సీన్ ఉంటుంది. దానికైతే నేను ఇంప్రెస్ అయిపోయా. ఆ సీన్ అయితే సూపర్ వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఏంటి చాలా తక్కువగా కనిపిస్తుందని మనకు అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది ఎందుకంత తక్కువగా కనిపిస్తుందో. సో హీరోయిన్ కూడా మంచి రోల్ ఇచ్చారు భయ్యా ఈ మూవీలో. మూవీ ఎండింగ్లో ఒక 30 minutes ఉంటుంది. అది వేరే లెవెల్. అసలు దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్ అంటారు. సో మీరందరూ ఇట్లా మొత్తం స్టోరీ తెలుసుకొని వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సో ఇది ఒక్కటైతే దాచిపెడతా, మీరైతే థియేటర్లో వెళ్ళి చూసుకోండి భయ్యా. ఫైనల్గా ఈ మూవీని చూడొచ్చా లేదా అంటే చూసేయండి బ్రో. మీ పక్కనే ఉన్న థియేటర్ని కంపల్సరీ చూసేయండి. ఓటీటీలోకి వచ్చినాక చూద్దామని వెయిట్ మాత్రం చేయకండి. అండ్ ఈ మూవీ రేటింగ్ వచ్చేసి మేము 3.75 stars ఇస్తున్నాం భయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కళ్యాణ్ రివ్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము ఇంకా మంచి కంటెంట్తో వస్తాం.